గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టుకు నిరసనగా పలు చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు. ప్రభుత్వమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ నాయకులు. కరోనా వైరస్ పై గ్రామ స్థాయి నుంచి ప్రజలకు అవగాహన కల్పించాలి. అంగన్వాడీ, ఆశా సిబ్బందికి అవగాహన కల్పిస్తున్న వైద్యాధికారులు. భక్తులతో కిటకిటలాడిన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయం. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన తల్లిదండ్రులు. గౌతమ్ మోడల్ స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్. చిన్నారుల ఆటపాటలతో మంత్రముగ్ధులైన తల్లిదండ్రులు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ చౌరస్తా నందు కేసీఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనంతరం రాస్తారోకో చేసి నిరసన తెలియజేయడం జరిగింది. కేటీఆర్ చట్టాలను ఉల్లంఘించిన జీవో 111లో కట్టిన అక్రమ కట్టడాలపై ఎదిరించి పోరాడిన ఎంపీ రేవంత్ రెడ్డి పైన కక్షపూరితంగా కేసుల్లో ఇరికించి అక్రమంగా అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఒక నాయకుడు అరెస్టుతో ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతు నొక్కినామనుకోవడం వారి అవివేకమని దుయ్యబట్టారు. ఈ నిరసనలో పాల్గొన్న సుమారు 100 మందిని అరెస్టు చేసి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భూంపల్లి సురేందర్ రావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ చట్టం తన పని తాను చేసుకుపోతుంటే ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత జీవితానికి వెళ్లకూడదు. భారత రాజ్యాంగ శిక్ష శృతిలో నేరం దానిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ పోలీసులు రేవంత్ రెడ్డి ఒక వ్యక్తిగత జీవితంలోకి వచ్చి డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించడంతో నేరం దృష్టిలో పెట్టుకుని అరెస్టు చేయడం జరిగిందన్నారు. న్యాయమూర్తి దగ్గర నిలబెట్టి జైలుకు పంపించిన అటువంటి సందర్భంగా మీ నాయకుడు తప్పు చేస్తే మా నాయకుడు దిష్టిబొమ్మను తగలబెట్టడం సరైన చర్య కాదని మండల టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో ఇప్పుడు మన ఉమ్మడి తెలంగాణ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా మంత్రివర్యుల యొక్క దిష్టిబొమ్మను కాలబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో దేశానికి ఒక ఐకాన్గా నిలిచినటువంటి మా మంత్రివర్యులు చేసినటువంటి ఏం తప్పు అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీ చేత కాకుండా మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మా మంత్రివర్యుల యొక్క దిష్టిబొమ్మను గాలబెట్టడం మీ ఉనికిని తెలుపుకోవడం కోసమే తప్ప, ఎందుకంటే మీకు ఈ ఉనికి రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఎందుకంటే గడిచినటువంటి ఈ 4 ఎన్నికల్లో మిమ్మల్ని ఏ స్థాయిలో ఉంచిండ్రు అనేది మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, యావత్తు ప్రపంచానికి తెలిసినటువంటి సందర్భంలో మరి మీ ఎంపీ గారు చేసినటువంటి పని డ్రోన్ కెమెరా అంటే ప్రజాస్వామ్యంలో ఒకరి యొక్క మనకు ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ప్రతి మనిషి యొక్క వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళకూడదు అనేటువంటిది భారత రాజ్యాంగ శిక్షా స్మృతిలో నేరం. దానిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలంగాణ పోలీసు వారు
రేవంత్ రెడ్డి గారు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంలో వచ్చి డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించినటువంటి అతడు చేసినటువంటి నేరాన్ని దృష్టిలో పెట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ న్యాయమూర్తి ఎదుట నిలబెట్టి మరి జైలు తరలించినటువంటి సందర్భం. అంటే మీ నాయకుడు తప్పు చేస్తే మా నాయకుడిని దిష్టిబొమ్మ గాలబెట్టడం కరెక్ట్ చర్య కాదని చెప్పి ఈ సందర్భంగా మేము ముస్తాబాద్ మండల టీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. పోచారం మున్సిపాలిటీ పరిధిలో వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న అక్రమ కట్టడాలను మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. జాతీయ రహదారికి ఇరువైపులా నిర్మించిన అక్రమ కట్టడాలను పోలీసుల సహకారంతో ఈ కూల్చివేతను చేపట్టారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఉత్తీర్ణత పొందిన విద్యార్థిని నుండి ఇంటర్ పరీక్ష ఫీజు వసూలు చేశారని ఆరోపిస్తూ జమ్మికుంట విజ్డమ్ జూనియర్ కళాశాల ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ పట్టణ నాయకుడు సాయిరాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం విద్యార్థుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తుందని ఆరోపించారు. పరిషత్ జమ్మికుంట శాఖ ఆధ్వర్యంలో నేడు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి విజ్డమ్ జూనియర్ కళాశాల యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తుంది. అలాగే విద్యతోని వ్యాపారం చేస్తుంది. అలాగే విద్యార్థులతోని అన్యోన్యంగా ప్రవర్తిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి అమ్మాయి ఫెయిల్ అయిన సందర్భంగా ఫెయిల్ అయిన విషయం యాజమాన్యానికి కూడా తెలియదు, పాస్ అయిన విషయం కూడా తెలియదు. తెలియకపోయేసరికి అమ్మాయి ఎగ్జామ్ ఫీజు తీసుకొని వచ్చి లోపల యాజమాన్యానికి ఇస్తే ఈ యొక్క యాజమాన్యం ఆ పైసలు తీసుకొని లోపల వేసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి పాస్ అయింది, కానీ ఈ యొక్క యాజమాన్యం ఏం చేస్తుందంటే ఎవరు వచ్చి పైసలు ఇచ్చినా కూడా తీసుకొని లోపల వేసుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క విద్యతోనే ఎందుకు ఇట్లా వ్యాపారం? సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలోని చాకిరాల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర కళాకారుల పల్లె ప్రగతిలో భాగంగా కళాకారులు గ్రామంలో ప్రభుత్వ పథకాలు మరియు కరోనా వైరస్ వంటి వాటిపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ పాటల రూపంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కళాకారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే అలాంటి ముఖం మీదనే తుమ్ముతారు, ముఖం మీదనే వ్యవహరిస్తారు, ముఖం మీదనే దబ్బుతారు. అతను దయచేసి ఆ పని చేయొద్దు. మన డబ్బులు మన ఊరిలో ఒక్కరికి బాకిస్తే అది దేశమంతా కూడా బాగుతుంది. కాబట్టి ఇట్లాంటి విషయాలు జాగ్రత్త తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ గౌరవ సర్పంచ్ గారిని మాట్లాడాల్సిందే కోరినట్టుగా మనకు కళాకారులు వచ్చి చెప్పడమే మన ఊరిని మనం శుభ్రం చేసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలని ఎన్నో లక్షలు పెట్టి ప్రాణాల కోసం హాస్పిటల్ చుట్టూ తాపత్రపడతాం. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టుకు నిరసనగా ఇల్లందుకుంట మండలంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కుమారస్వామి మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని అరెస్టు చేయడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం వెంటనే రేవంత్ రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు కట్టుకోవడానికి 5-6 ఎకరాలల్లో 10-20 ఎకరాలల్లో ఫామ్ హౌస్లు కట్టుకోవడానికి మీకు మీ కుటుంబానికి దొరకడం ఇది మంచి పద్ధతి కాదు.
ప్రజలకు డబుల్ బెడ్రూమ్ కట్టి సాంతగానులు మీరు ఫామ్ హౌస్లు కట్టుకొని ఎకరాలు ఆక్రమించుకోవడం ఇది సరైన పద్ధతి కాదు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. దీనికి నిరసనగా ఎవరు తెలిస్తే వారిని అరెస్ట్ చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ఇది రాబోయే రోజులలో గవర్నమెంట్కు బాగుండదు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. జమ్మికుంటలో కృషి విజ్ఞాన కేంద్రంలో పట్టు పరిశ్రమ పరిశోధన సంస్థకు ములుగు నుండి ప్రత్యేక బృందం జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రంకు విచ్చేసి అధిక దిగుబడిపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జమ్మికుంట పరిసర గ్రామాలలోని రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా డాక్టర్ ప్రవీణ్ కుమార్, సైంటిస్ట్ సంజీవరావు, డాక్టర్ వినోద్ కుమార్ యాదవ్, స్టేట్ సెరికల్చరల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిరెడ్డి, జమ్మికుంట కేవీకే సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ వెంకటేశ్వరరావు, జి వేణుగోపాల్ సైంటిస్ట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో నిన్నటి రోజున ప్రారంభమైన ఈ 3 days ప్రోగ్రామ్ ఇదేంటంటే ఆర్ఎస్ఆర్ఎస్ ములుగు సెంట్రల్ సిల్క్ బోర్డు తరఫున కండక్ట్ చేయబడుతుంది. సో ఇక్కడ నేను కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ సెరికల్చర్ ఆదిరెడ్డిని మాట్లాడుతున్నా. సో ఇక్కడ ఏంటంటే ఈ 3 రోజుల ప్రోగ్రాము పట్టు రైతుల నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమం. దీనిలో ఏంటంటే రైతులకు చాలా మెలకువలు సైంటిఫిక్ అప్రోచ్తోని పట్టుపురుగుల పెంపకం పెంచడం మూలాన వాళ్ళు ఇప్పటికే చాలామంది ఆదర్శ రైతులు ఉన్నారు, తీస్తున్నారు. కానీ ఏంటంటే వాళ్ళ ప్రొడక్టివిటీ లెవెల్స్ ఇంకా పెంచాలి. అంటే మనం ఏంటంటే సైంటిఫిక్గా అప్రోచ్తోని మనం పట్టుపురుగుల పెంపకం చేపడితే ఇప్పుడు మనకు శాస్త్రవేత్తలు సీనియర్ శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు, హెడ్ ఆఫ్ ది ఆర్ఎస్ఆర్ఎస్ ములుగు వారు, మరి వారి బృందం సంజీవ్ కుమార్ గారు కానీ, వినయ్ యాదవ్ గారు కానీ, వీరి ద్వారా మనము ఇంకా రైతులకు కావాల్సిన మెలకువలు అంటే డిజిన్ఫెక్షన్ కానీ, పట్టు మల్బరీ తోట నిర్వహణ ఎలా చేయాలి. సూర్యాపేట జిల్లా మునుగాల మండలంలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వైరస్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైద్యాధికారి డాక్టర్ దిలీప్ కుమార్ కరోనా వైరస్పై ఆరోగ్య, అంగన్వాడీ, ఆశా సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ వైరస్ బారిన పడిన ఒకే ఒక వ్యక్తి ఉన్నారని, అయినా భయపడాల్సిందేమీ లేదని, అతనికి చికిత్స జరుగుతుందని అన్నారు. అతను కూడా బయట దేశం నుండి వచ్చిన వ్యక్తి అని, ఇక్కడ ఇంతవరకు ఎవరూ కరోనా ప్రభావానికి గురికాలేదని తెలిపారు. ఈ వ్యాధి సోకకుండా ముందుగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఆయన తెలిపారు. కరోనా గురించి మనం ఎలా ఎదుర్కోవాలి, ఏం చేస్తే మనం జాగ్రత్తగా ఉండొచ్చో వాటి మీద అవగాహన సదస్సు పెట్టడం జరుగుతుంది. ఈ కరోనా వైరస్ని ఎదుర్కోవడం చాలా ఈజీ. ఫస్ట్ మీరు భయాందోళనకి గురి కాకండి. ఇది వస్తే చనిపోదు, చాలా తక్కువ శాతం అంటే చనిపోతారు. నెక్స్ట్ ఇది తీసుకోవాల్సిన చర్యలు మూడికి ముసుగు అంటే ఫేస్ మాస్క్ లేదా చిన్న మీ చీర పొంగు కానీ తగ్గినప్పుడు, లేదు అంటే అట్లీస్ట్ అవతల వాళ్ళు తగ్గినప్పుడు కర్చీఫ్ అంటే తీసుకోవాలి. తర్వాత తరచూ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఈ చర్యలు ఈ జాగ్రత్తలు పాటిస్తే మన రోగాల నుంచి బారిన పడకుండా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఒకవేళ మీకు జలుబు దగ్గు జ్వరం వస్తే వెంటనే మాకు చేయండి. నా పేరు డాక్టర్ ఎల్ దిలీప్ కుమార్, వైద్యాధికారి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు డిఎంహెచ్ఓ గారి ఆదేశాల మేరకు మా ఆశా వర్కర్లకి, ఏఎన్ఎంలకి మరియు మా పరిధిలో గల అంగన్వాడీ టీచర్లకి కరోనా వైరస్ మీద అవగాహన సదస్సు ఇవ్వడం జరిగినది. ఈ సదస్సులో ఈ కరోనా వైరస్ రాకుండా తీసుకునే చర్యలు, మనము లేదా ఇతరులు దగ్గినా తుమ్మినా ముఖ ముసుగు, మాస్క్, ఫేస్ మాస్క్ తప్పకుండా వాడాలి. అలానే బహిరంగ ప్రదేశాల్లో వెళ్ళినప్పుడు తప్పకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ చేతులు కడుక్కోవడం వలన, వేడి వస్తువులు అంటే వేడిగా ఉన్న ఆహారం తినడం వలన, నెక్స్ట్ మనం బయటికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటి వస్తువులు, అల్పాహారాలు తీసుకోకుండా పరిశుభ్రం పాటిస్తే ఈ రోగం నుంచి మనం బారిన పడకుండా ఉండొచ్చని మా ఆశాలకి, ఏఎన్ఎంలకి, అంగన్వాడీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగినది. వీళ్ళందరూ వెళ్ళి స్కూళ్ళకి, అంగన్వాడీ పిల్లలకి ఇవి
రోగం గురించి బారిన పడకుండా విధి విధానాలు చెప్పడం జరుగుతుంది. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని రేపాల గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ గండు వెంకటేశ్వర్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ హెచ్ఎం నాగేశ్వర్ రెడ్డి, స్కూల్ చైర్మన్ లింగరాజు, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మొగిలిచెర్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మోటివేట్ చేయడానికి అన్నిటి విషయంలో సర్పంచ్ అక్కడికి రావాలి. నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజామున శ్రీ జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్లకు ఆలయ అర్చకులు అభిషేకం, అర్చన, అలంకరణ హారతితో ప్రత్యేక విశేష పూజలు చేశారు. ఏకాదశి శుభముహూర్తం ఉండటంతో ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణలతో అమ్మవారి సన్నిధిలో భక్తులచే కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులు ఆలయంలోని ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో తమ చిన్నారులకు అర్చకులచే అక్షరాభ్యాసం పూజలు చేయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మల గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం జాతరకు ముస్తాబవుతోంది. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుటకు దూర ప్రాంతాల నుండి లక్షలాది భక్తులు వస్తూ ఉంటారు. ఆలయ పూజారి రామాచార్యులు మాట్లాడుతూ ఈ దేవాలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉందని అన్నారు. జాతరలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ ఈవో కమలా తెలిపారు.
కనీసము ఒక 1500 సంవత్సరాల దేవాలయం ఇది. పూర్వం కొమ్మిడి వంశస్థ వాళ్ళు ఇక్కడ మొక్కజొన్న చేను వేశారు. వారికి కోయిట కూలి వాళ్ళు ఎవరు దొరకకపోతే ఈ నరసింహస్వామి చిన్న బాలుని రూపంలో వచ్చి వారిని నేను కోస్తానంటే ఆ యొక్క రైతు నువ్వు చిన్న బాలుని ఏ విధంగా కోస్తామని అడిగితే నేను తినడానికి ఏమైనా బట్టకరాని వస్తే పక్క గ్రామానికి వెళ్ళి వచ్చేసరికి మొత్తం 20 ఎకరాల చేనులు స్వామివారు ఒకరే మొత్తం కోసి కుప్పగా చేశారు. నీకేం కావాలనో తీసుకో అంటే ఆ మొత్తం మొక్కజొన్న చేనులు తీసుకొచ్చి ఒకటే 3 మోపులుగా కట్టి తీసుకొచ్చి కింద బండ దగ్గర పెట్టి స్వామి లోపలికి వచ్చాను. ఇక ఆ స్వామివారిని పాండవులు కూడా ఆరాధించాలని ప్రతీతి. పక్క వంటే పాండవుల గుట్ట ఉంది. అక్కడ భీముడి పాదాలు, వారు ఆరేసుకున్న వస్త్రాల బండ ఇవన్నీ ఉన్నాయి. కనీసం 1500 సంవత్సరాల క్రితం దేవాలయం ఇది. గమ్మేనం మహావిష్ణుంజలంతం హృదాముఖం నరసింహం భీషణం భద్రమృత్యుమృత్యునమామ్యహం. ఓం శ్రీలక్ష్మీనరసింహవరబ్రహ్మణే నమః. శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొమ్మాల. పాల్గొన శుద్ధ సప్తమి నుండి పాల్గొన బహుళ సప్తమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో కనీసము 5 లక్షల మంది పబ్లిక్ దర్శనం చేసుకుంటారు. ఈ బ్రహ్మోత్సవాలే కాకుండా వివిధ గ్రామాల నుండి వివిధ రాష్ట్రాల నుండి భక్తులు అనేకంగా వచ్చేసి సంతానం కొరకు కానీ వారి యొక్క మొక్కుబళ్ళు మిగతా ఏ మొక్కుబడి ఉన్నా కూడా స్వామి తీర్చని వాళ్ళ యొక్క ప్రగాఢ నమ్మకం. శ్రీ కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, గ్రామం కొమ్మాల, గీసుకొండ మండలం నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు 2020 సంవత్సరంలో 1వ తారీఖు నుండి స్టార్ట్ అయినాయండి. 1వ తారీఖు నాడు అధ్యయనోత్సవం జరిగింది. ఈరోజు స్వామివారి కళ్యాణం రాత్రి 10 గంటలకు అత్యంత వైభవంగా జరుగుతుంది. 9వ తారీఖు నాడు హోలీ పౌర్ణమి సందర్భంగా జాతర స్టార్ట్ అయినట్లు లెక్క. 13వ తారీఖు నాడు రథోత్సవం జరుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలకు పాత్రలు కావాలని కోరుతున్నాము. ఈవో ఆర్ కమల. దాదాపు ఒక 5 లక్షల మంది భక్తులు వస్తారండి. కానీ ఎక్కడ చాలా తక్కువగా స్టే అవుతారు. ఈ జిల్లా చుట్టుపక్కల నుంచి కూడా చాలామంది వస్తారు, వచ్చి దర్శించుకొని పోతారు. దూరం నుండి వచ్చిన వారే బండ్ల మీద వచ్చి స్టే చేసి ఒకరోజు వంట చేసుకొని తిని వెళ్తారండి. అంటే ఇక్కడికి వచ్చే భక్తులకు మీరు ఏర్పాట్లు ఏ విధంగా? దేవస్థానం తరఫు నుండి మెడికల్ వాళ్ళకు, ఆర్టీసీ వాళ్ళకు, పోలీస్ సిబ్బంది, ఇంకా వాటర్ సప్లై అవన్నీ క్యూర్ చేస్తున్నాం. మెడికల్ క్యాంప్ ఇంతకుముందు ఒకటే ఉండేది. ఈ సంవత్సరం 2 క్యాంపులు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామండి. వాటర్ ఫెసిలిటీ ఎట్లా ఉంది? వాటర్ ప్రస్తుతం మనకు మార్చి 1st వీక్లో వచ్చింది కాబట్టి వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదు. దేవస్థానం దాని మీద ఎంపీ నిధులతోటి పెద్ద మనం వాటర్ ట్యాంక్ కట్టించాం. దాని ద్వారా కింద 8 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. అవి ఎప్పుడు సఫిషియెంట్గా నీరు అందుతుందండి. ప్రముఖులు ఎవరు ఎక్కువగా దర్శించుకునేటువంటి అవకాశం ఉందనుకుంటారు? స్థానిక ఎమ్మెల్యే గారు వస్తారు, చాలామంది అంతా ప్రముఖులే వస్తారండి. మాది కానీ కాంగ్రెస్ అన్ని పార్టీల వాళ్ళు వస్తూనే ఉంటారు మా దగ్గర. ప్రభాబండ్ల యొక్క గతంతో పోలిస్తే ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ప్రభాబండ్లు గతంలో చాలా ఒక దాదాపు 20-30 సంవత్సరాల తర్వాత గొడవ జరుగుతుంటుంది. మధ్యలో బ్యాన్ చేశారు. ఇప్పుడు ఓన్లీ పార్టీ జెండా లేకుండా ప్రభాబండ్లు తిరిగేటందుకు నిన్న ఏసీపీ గారు అనుమతించారు. వాళ్ళ పార్టీ కలర్ ఏదైనా కూడా పింక్ కలర్ ఉందనుకోండి, పింక్ కలర్తో ప్రభాబండి తయారు చేసుకోవచ్చు. కానీ దాని మీద టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీలు కానీ అట్లా ఉండొద్దని చెప్పింది. అట్లా ఉంటే తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పారండి. రంగారెడ్డి రాజేంద్రనగర్ అత్తాపూర్ గౌతమ్ మోడల్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. యూకేజీ నుండి 1st క్లాస్ వరకు వెళ్లాల్సిన పిల్లలకు మోడల్ మరియు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అందించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు వెహికల్ ఇవ్వడం ద్వారా ప్రమాదాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ జి కృష్ణారావు మరియు పేరెంట్స్ పాల్గొన్నారు.
వాళ్ళకి ఇంకా మెరుగైన జీవితాన్ని మనం కల్పించాలి సొసైటీ. మనం ఆ పిల్లలకి కల్పించాలంటే మనం తప్పులు చేస్తున్నాం, కానీ ఆ చేసేటప్పుడు మాత్రం పిల్లలు అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మనసులో గుర్తుపెట్టుకుంటే ఆ పిల్లలు కూడా తప్పు చేయకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ మేము రోడ్డు మీద చూస్తూనే ఉంటాం, వెహికల్ చెకింగ్లో చేస్తూ ఉంటాం. పిల్లల్ని ముందు పెట్టుకుంటారు, వెనక పెట్టుకుంటారు, వెనక మీ ఫ్యామిలీని కూర్చోబెట్టుకుంటారు, మొత్తం 4-5 ఉంటారు బైక్ మీద. వాళ్ళకైతే అలవాటు అయిపోతుంది, రేపు వాళ్ళు పెద్ద తర్వాత వాళ్ళు అదే పనులు చేస్తూ ఉంటారు. కానీ ప్రమాదం జరిగితే ఒకే క్షణం తిరిగి వస్తుందా? ఒక క్షణంలోనే ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడుతుంది. అది కంపల్సరీ దాన్ని సీరియస్నెస్గా తీసుకోండి. మా రిపోర్ట్స్ ప్రకారం ఎక్కువ యాక్సిడెంట్లు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే చనిపోయే అవకాశాలు హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. రాజేంద్ర నగర్లో 150 మంది 2019 సంవత్సరంలో 2 వీలర్ మీద ప్రయాణించే వాళ్ళు చనిపోయింది. అందులో 130 మంది హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు, 20 మంది మాత్రమే హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు. అంటే ఈ 130 మందిలో కూడా హెల్మెట్ పెట్టుకొని ఉంటే ఇంకో 100 మంది బతుకునేటోళ్ళు. ఆలో చేతులు విరిగినా 1 నెల 2 నెలల తర్వాత ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళా బయటకు వచ్చేటోళ్ళు. అంటే నిర్లక్ష్యం. అందరికీ ఇంట్లో హెల్మెట్ ఉంటుంది. మేము అడిగితే సింపుల్ రీజన్స్, సార్ మెడికల్ షాప్కి వచ్చినా సార్, వెజిటబుల్స్కి వచ్చినా సార్, మా ఫ్రెండ్ బస్ స్టాప్కి డ్రాప్ చేయడానికి వచ్చినా సార్, హెల్మెట్ ఎందుకు సార్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అంటారు. కానీ మనం బాగానే నడుపుతాం, మన పక్కన ఉన్నవాడు కూడా నడపాలి కదా. యాక్సిడెంట్ అనేది మనకు చెప్పొస్తుందా? వాళ్ళ దగ్గర జరుగుతుంది అనుకుంటే మనం అక్కడికి పోయి అన్నీ వేసుకుని వెళ్తాం. అది చెప్పు అనేది రాదు, ప్రమాదం అనేది అనుకోకుండా జరిగేది. జరిగినప్పుడు మన కుటుంబాలు మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము ఆ జరిగిన ప్రమాదాన్ని. తర్వాత సరే జరిగింది, యాక్సిడెంట్ జరిగింది, కానీ regarding this one, the graduation day will start every year in the month of March. So regarding this one, the parents has to know that. So when the student is completing from the UKG to the first class, when I was coming to the UKG to first class, so we will be felicitated with medals and certificates in front of all the parents. So that felicitation will give the energetic levels to the student to the upcoming future, and he will decide himself and boosting himself and getting the energy into the next academic year will come as a first class. But when it is coming to the PPT part, the child will learn only by taking the only one teacher into the consideration. But when it is coming to the part of first class onwards, will comes as subject-wise teachers will teach him, and that's the reason we will felicitate him to getting the awareness of what is he was going to be in the next academic year as a first class student. And this program will be succeeded for every academic year, and blessings from the parents and my teachers' cooperation and along with my team. Thank you so much. So regarding this program, as the parents will tell to us about this program, how they feel about particularly Poland Soul, they will speak as this program will be very grand success, and such a way that every year we have to do this type of programs to encourage the students and getting into the part of class 1, and they will be graduating. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టుకు నిరసనగా పలు చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు. ప్రభుత్వమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ నాయకులు. కరోనా వైరస్ పై గ్రామ స్థాయి నుంచి ప్రజలకు అవగాహన కల్పించాలి. అంగన్వాడీ, ఆశా సిబ్బందికి అవగాహన కల్పిస్తున్న వైద్యాధికారులు. భక్తులతో కిటకిటలాడిన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయం. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన తల్లిదండ్రులు. గౌతమ్ మోడల్ స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్. చిన్నారుల ఆటపాటలతో మంత్రముగ్ధులైన తల్లిదండ్రులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.